కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ విషయం సోషల్ మీడియా సెన్సేషన్ అయింది. ఆమె స్టాల్కు విశేషమైన సోషల్ మీడియా గుర్తింపు రావడం, దాంతో ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయని ట్రాఫిక్ పోలీస్ తొలగించడము, దానిపైన మళ్ళీ సోషల్ మీడియాలో రియాక్షన్ రావడము, చివరకు ముఖ్యమంత్రి స్పందించి ఆ కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కు అనుమతి ఇవ్వడము, తానే స్వయంగా వస్తానని అన్నట్లు కూడా మీడియాలో వస్తుంది. ఈ పరిణామాలన్నీ ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఒకవైపు ఏమో సోషల్ మీడియాలో ఈ రకమైన సెన్సేషన్ కుమారి ఆంటీ చుట్టే తిరుగుతుంది. కానీ ఇది కుమారి ఆంటీకి సంబంధించిన ఒక ఫుడ్ స్టాల్ సమస్య కాదు. హైదరాబాద్ నగరంలో కొన్ని లక్షల మంది ప్రజలు ఇలా ఫుట్పాత్ పైన, పేమెంట్ల పైన, రోడ్డు పైన అమ్ముకొని బతుకుతూ ఉంటారు. ఇది హైదరాబాద్లోనే కాదు, దేశంలో ఇలాంటి హాకర్స్ అండ్ స్ట్రీట్ వెండర్స్ 2.5 కోట్ల మంది ఉంటారని అంచనా. వీరి దేశ జీడిపిలో ఈ స్ట్రీట్ ఎకానమీ అనేది భారతదేశ ఇన్ఫార్మల్ ఎకానమీలో ఒక కీలకమైన అంతర్భాగం. ఎందుకంటే ఫార్మల్ ఎకానమీలో ఎంప్లాయ్మెంట్ లేనప్పుడు తమ జీవనోపాధి కొరకు ఇలా రోడ్లపైన, పేమెంట్లపైన, ఫుట్పాత్లపైన వ్యాపారాలు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ 3 రకాల ప్రజలు దీంతో ఈ స్ట్రీట్ ఎకానమీతో లింక్ అయి ఉన్నారు. మొదటి రకం హాకర్లు, స్ట్రీట్ వెండర్లు, అంటే వీధుల్లో రోడ్లపైన అమ్ముకునేవారు జీవనోపాధి. 2, వీరు అమ్మే వస్తువులను ఉత్పత్తి చేసేవారు. ఎందుకంటే వీరు చాలా చౌక వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉంటారు, రకరకాల వస్తువులు ప్రజలు కొంటూ ఉంటారు. సో ఈ వస్తువుల్ని హాకర్స్ అమ్ముతుంటారు, కానీ ఎవరో ఒకరు దాన్ని ఉత్పత్తి చేయాలి. రోడ్డు పక్కన అరటి పండ్లు అమ్ముకుంటాడు, కానీ అరటి పండ్లు ఆ హాకరు ప్రొడ్యూస్ చేయడు, ఎవరో ఒక రైతు ప్రొడ్యూస్ చేస్తారు. సో అలాగే రోడ్డు పక్కన పెట్టుకొని చిన్న చిన్న ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు. ఆ ఐటమ్స్ని ఎవరో ఒకరు తయారు చేయాలి. సో ఆ పేద ప్రొడ్యూసర్స్ కూడా ఉంటారు. ముగ్గురు ఈ స్ట్రీట్ హాకర్ల దగ్గర, స్ట్రీట్ వెండర్ల దగ్గర వస్తువుల్ని కొంటున్నవారు ఉంటారు. ఉదాహరణకు రోడ్డు పక్కన ఒక ఇడ్లీ బండి పెట్టుకుంటారు, ఒక టీ స్టాల్ పెట్టుకొని బతుకుతూ ఉంటారు. వాళ్ళను మీద ఆధారపడ్డ కన్జ్యూమర్ క్లాస్ ఉంటుంది. మీరు రోడ్డు పైన చూడండి, ఈ స్ట్రీట్ పక్కన ఫుడ్ తినేవాళ్ళు ఎవరు? సో ఏదైనా ఈట్ స్ట్రీట్లోనో, ఇంకో స్ట్రీట్ ఫుడ్ కార్నర్లోనో రాత్రి 12 గంటలకు తినే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కారు అంతటా తినేది. అంతటా తినేవాళ్ళు కన్స్ట్రక్షన్ వర్కర్లు, ఆటో డ్రైవర్లు, ఇన్ఫార్మల్ ఎకానమీలో పనిచేసే పేద కన్జ్యూమర్స్. అంటే ఒక హోటల్కో, ఒక రెస్టారెంట్కో పోయి తినగలిగే ఆర్థిక సామర్థ్యము లేనివారు, సమయము లేనివారు ఈ రోడ్ల పక్కన ఉండే సేవల్ని వినిమయం చేస్తుంటారు. అందువల్ల ఒక్కసారి ఈ స్ట్రీట్ ఎకానమీ క్లోజ్ అయితే లక్షలాది మందికి లైవ్లీహుడ్ పోతుంది. వారు ఉత్పత్తి చేసే వస్తువులను తయారు చేసే వారికి ఉపాధి పోతుంది. అన్నిటికీ మించి చౌకగా ఈ స్ట్రీట్లో దొరికే, వీధిలో దొరికే, వీధి వ్యాపారాల వద్ద దొరికే వస్తువులను కొనలేని పేద ప్రజలు నష్టపోతారు. అందువల్ల వీరందరికీ న్యాయం చేయాలంటే హాకర్స్, స్ట్రీట్ వెండర్స్ అనివార్యం. కానీ అదే సమయంలో వీరు అడ్డగోలుగా రోడ్లను ఆక్రమించడం వల్ల, అడ్డగోలుగా వీధులను ఆక్రమించడం వల్ల ట్రాఫిక్ కంజెషన్ జరుగుతోంది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. అర్బన్ వ్యవస్థ మొత్తం, నగరాల్లో ఉండే రవాణా వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమవుతోంది. అనేక మంది ఆ సమయానికి ఆఫీస్కి చేరుకోలేకపోతున్నారు. యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అందువల్ల ఇదొక ఛాలెంజ్గా కూడా ఉంది. అంటే నగర పౌరులకు ఒక సాఫీ జీవనము, సాఫీ రవాణాకు కూడా అవసరం కదా. అయితే మరి ఈ 2 రకాల అవసరాలని ఎలా కన్వర్ట్ చేస్తాం? అందువల్ల ఏదో ఒక కుమారి ఆంటీ వ్యవహారం వచ్చింది కనుక రియాక్ట్ కావడం కాదు. ఓవరాల్గా హాకర్స్, స్ట్రీట్ వెండర్స్ అర్బన్ ఎకానమీలో ఎలాంటి పాత్ర పోషించాలి, వారికి ఉండే హక్కులేంటి, బాధ్యతలేంటి, స్ట్రీట్ ఎకానమీని ఎలా రెగ్యులేట్ చేయాలి, దీంట్లో ఉండే అవినీతిని, మాఫియా కల్చర్ని ఎలా తొలగించాలి, ఈ స్ట్రీట్ వెండర్స్కు, హాకర్స్కు సామాజిక భద్రత ఎలా కల్పించాలి, అదే సమయంలో వాళ్ళను అర్బన్ స్పేస్లో ఏ రకంగా డిస్టర్బెన్స్ లేకుండా అకామిడేట్ చేయాలి, ఇలాంటి ఇష్యూస్ని ఆలోచించాలి. ఎందుకంటే 2014లో నేషనల్ యాక్ట్ కూడా వచ్చింది. హాకర్స్ అండ్ స్ట్రీట్ వెండర్స్ పైన జాతీయ స్థాయిలో చట్టం కూడా వచ్చింది. అనేక అంతర్జాతీయ స్థాయిలో అధ్యయనాలు జరిగాయి. ఇదేమీ ఒక కుమారి ఆంటీ ఇష్యూ కాదు. ఇది
ప్రపంచంలోనే నగరీకరణ జరుగుతున్న సమయంలో అర్బన్ ఎకానమీలో ఒక కీలకమైన అంశంగా ఉంది. దాన్ని వదిలేసి ఒక కుమార్ ఆంటీ చుట్టూ తిరిగితే సరిపోతుందా?